చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. విద్యార్థులకి శుభాశీస్సులు. విద్యారంగంలో 37 సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా మేడం గారు పనిచేశారు. ఎక్కువ కాలం మన ప్రాంతంలోని ముఖ్యంగా విజయవాడ రూరల్లో తాడేపల్లి కొత్తూరు కానీ ఇక్కడ అనేక పాఠశాలలో పనిచేశారు. అదేవిధంగా ఆగిరిపల్లి కానీ కంకిపాడు ఈ ప్రాంతాల్లో పనిచేసి గణితోపాధ్యాయులు మన రవికుమార్ గారిని మన పాఠశాల లెక్కల మేస్టర్ రవికుమార్ గారు కూడా వేసిన రాజు కోరుతున్నాం. పనిచేశారు సారి మూలపాఠాన్ని కూడా వేసిన రాజు కోరుతున్నాం. అదే మేడం గారు డ్యూటీని సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా పాఠశాల నిర్వహణ విషయంలో కానీ మిడ్ డే మీల్ సంబంధించిన విషయంలో కానీ స్కూల్లో క్లాసులు చెప్పడంలో కానీ మన 5వ తరగతి కానీ 3వ తరగతి 4వ తరగతి విద్యార్థి క్లాస్ చెప్పడంలో కానీ చాలా చక్కగా ఆవిడ డ్యూటీ చేశారు. ఎక్కడ బద్దకెత్తకుండా నీట్గా ఆవిడ పని పిల్లలతో కలిసిపోయి పిల్లలతో పూర్తి స్థాయిలో మరి మమేకమైపోయి పిల్లలతో కలిసిపోయి పిల్లలు ఆప్యాయంగా మేడం గారు అని మేడం గారు చుట్టూ తిరుగుతూ చాలా చక్కగా పనిచేసిన మేడం గారు మరి విద్యారంగంలో సుదీర్ఘకాలం పనిచేయడం కూడా మరి శుభదాయకం. మేడం గారికి మన పాఠశాల తరఫున సంఘం యూటీఎఫ్ సంఘంలో పనిచేస్తాం. మేమందరం కూడా సంఘం పనిచేశారు. గుంటూరు తాడేపల్లి పెద్ద ఎత్తులు కూడా ఈరోజు రిటైర్ అయిన సందర్భంగా అందరూ కూడా ఒకసారి పిల్లలందరూ కూడా నుంచొని స్టాండింగ్ వేసిన విద్యారంగంలో ఉద్దేశించడానికి హ్యాపీ రిటైర్మెంట్ అని చెప్పి మేడం గారికి చెప్పాలి. హ్యాపీ రిటైర్మెంట్. టీచర్ గారు చాలా సబ్జెక్ట్ ఇచ్చారు. టీచర్ గారు ఎక్కువగా హై స్కూల్ ట్రైనింగ్ ఇచ్చారు. రిసీవ్ చేసుకోవటం మంచిగా, మాట మంచితనం ఉంటాం మనుషులు. మెయిన్ నేను గమనించింది ఆ టీచర్ గారిలో కలుపుకోతాను, మంచితనం, తొందరపడతాను ఉండదు, నిదానంగా ఉంటారు. ఆ విధంగా మరి ఆ అందరి మనసులు గెలిచారనమాట. చెప్పాలి, వృత్తికి అంకిత భావంతో పనిచేయాలి. అంతేగాని మనం ఎక్కడికి వచ్చింది చదువుకోకుండా కాలక్షేపానికి పునాదిరాడు కావాలని కోరుకుంటూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. సభాయ నమః. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. వేదిక ముందున్నటువంటి నుండి వీడ్కోలు చెప్పేటువంటి సమయం ఈరోజు మనం గడుపుతున్నాం. వాళ్ళిద్దరూ కూడా మనందరికీ ఎంతో ఇష్టమైన వారు, ఎంతో ప్రియమైన వారు. మన సాటి మనిషిని మనం కలుపుకొని వెళ్తేనే మన వృత్తిలో మనం ఏదైనా సరే సాధించగలుగుతాం. ఒకరినొకరు కోఆపరేటివ్గా ఉండి స్కూల్ వాళ్ళ కుమారుల పెళ్ళిళ్ళు కానీ మరి ఇవన్నీ కూడా చక్కగా జరిగి వాళ్ళు మనవళ్ళతో మనవరాళ్ళతో అంటే పుత్ర పౌత్రులతో ఆనందంగా వారి శాశ్వత ఆనందంగా గడపాలని ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసి ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు. పిల్లలకి 100% 100 మంది 90 మంది పరీక్ష రాస్తే 90 మంది కూడా పాస్ అయిపోయేవాళ్ళు. 100 అన్న ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ తాడేపల్లి హై స్కూల్లో టీచర్ గారి చేతిలోనే ఉండేది మైక్. ఏది ఎలా చేయాలి అన్నది టీచర్ గారికి చాలా బాగా తెలుసు అనమాట. పాఠశాలకు వచ్చిన తర్వాత సుందరయ్య మాస్టారు యూటీఎఫ్ లీడర్ గారు దొరకటంతో మా పని చాలా సులువైపోయింది. ఏమి ఒక్కరోజు కూడా కష్టపడకుండా ఆఖరికి మరి కాగితాలు మొత్తం మాకు రిటైర్ అయిన తర్వాత ఎలా జీవించాలి ఇబ్బంది పడకుండా మొత్తం మాస్టరే ఈ పెన్షన్ కాగితాలు ఇవన్నీ కూడా చూసేసుకున్నారు. తల్లికి వందనము, సరస్వతి దేవికి వందనము. చదువుల తల్లికి వందనము, సరస్వతి దేవికి వందనము. పదవీ విరమణ చేయుచున్న ఉపాధ్యాయులకు వందనము. పదవీ విరమణ చేయుచున్న ఉపాధ్యాయులకు వందనము. చదువుల తల్లికి వందనము, సరస్వతి దేవికి వందనము.
నాకు ప్రథమ పుత్రికగా జన్మించి యార్లగడ్డ ప్రసాదు గారిని 7 అడుగులతో అనుసరించి తల్లిదండ్రులను తరింపజేసి బిడ్డనిద్దరిని తీర్చిదిద్ది ఆప్యాయతకు మారు పేరైన ఉప్పలపాటి హేమలక్ష్మి గారు విద్యార్థులకు విలువలు నేర్పిన హేమలక్ష్మి గారికి వందనము. అనుభవశాలికి అక్షర సుమాలు. శ్రీమతి ఉప్పలపాటి హేమలక్ష్మి గారు 37 సంవత్సరాల అనుభవశాలి అయిన మీరు విధుల ఎడ నిర్లక్ష్యం చూపని అంకిత భావం కలవారు. మాకు మీతో అతి కొద్ది కాలం మాత్రమే పనిచేసే అవకాశం కలిగిన మా సర్వీసు మొత్తానికి ప్రేరణ అయ్యారు. మీరు ఉపాధ్యాయ శిఖరం. మీలాంటి సాధకులు కావాలని మేమంతా కోరుకుంటున్నాం. మీ అలుపెరగని 37 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఘనత మీ ఒక్కరిదే కాదండోయ్. అనునిత్యం మీ తోడుగా ఉన్న మీ శ్రీవారిది కూడా. మీ వారి సహాయ సహకారాల సహచర్యంతోనే మీరు విజయవంతమయ్యారని బలంగా నమ్ముతున్నాం. శ్రీయుత హేమలక్ష్మికిని శ్రేష్ఠుడౌ శివరామ ప్రసాదుకున్ ఆయువు నారోగ్య భాగ్యముల్ నవసుఖంబులు నిత్యముగల్గి నెల్లడుండాయుచు సత్కృపన్ సిరులు డెందమునన్ ప్రమదంబు నిండగన్ పాయక నూరేళ్లు వర్ధిల్లగా పద్మనాభుడు బ్రోబుతన్మిమున్. ఉపలపాటి వంశపు నొప్పు మిగుల హేమలక్ష్మిగా వెలిగిన హితువు నీవు 30 ఏండ్లు బడులలో ముదముతోడ నీతితోడుగా గరిపితి నిర్మలముగా. మీ ఈ ఉపాధ్యాయ వృత్తి ఫలాలు మీకు సకాలంలో అందాలని, అవి మీ ఆయురారోగ్య ఐశ్వర్యాలకు కారణం కావాలని నిండు మనస్సుతో ఆకాంక్షిస్తూ పాఠశాల విద్యా కుటుంబం, ఫిర్యాది నయనవరం, విజయవాడ గ్రామీణం. మా తోటి ఉపాధ్యాయులకు మరి వేరే పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, రిటైర్ అయిపోయిన గాయత్రి మేడం గారికి, మరి మిగతా అందరికీ కూడా నా నమస్కారములు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు ఎందుకో కొంచెం మనసు ఆత్రత చెందుతుంది. 37 సంవత్సరాల సర్వీసు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, పిల్లలు చిన్నవాళ్ళతో పడినటువంటివి ఇవన్నీ ఆలోచించుకుంటే మరి చాలా కష్టపడే ఉద్యోగాలు చేశామేమో అనిపిస్తుంది, ముఖ్యంగా లేడీస్. ఇప్పుడున్న ప్రయాణ సౌకర్యాలు లేవు, ఆఖరికి బాత్రూమ్ సౌకర్యం కూడా లేనటువంటి రోజుల్లోనే రోజు బస్సులో వచ్చి బస్సులో వెళ్ళి చదువుకోవడం అనేది ఒక ఛాలెంజ్ అన్నమాట ఆ రోజుల్లో. ఆర్థిక స్వాతంత్ర్యం చాలా చాలా ముఖ్యమని
5వ తరగతి వరకే చదువుకున్న మా అమ్మ ప్రతిరోజు చెప్పేదన్నమాట, తప్పనిసరిగా ఒక ఆడపిల్ల చదువుకుని ఉద్యోగం చేసి ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలి. మా అమ్మగారి కోరిక మేరకు నేను ఈరోజు చదువుకోగలిగాను. జబ్బు చేసిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ ఒక రకమైతే పిల్లలనే మందు మీరందరూ పోసారన్నమాట. రేపటి నుంచి ఆ మందు ఉండకపోవచ్చు. నైనవరం అనే స్కూల్కి ఈ రోజున ఇక్కడికి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఆ భగవంతుడు ఈ 1 yearలో ఎంతో మంచి స్నేహ వాతావరణాన్ని, ఇంకా కొంతమంది స్నేహితుల్ని నా జీవితంలో కలిపాడని, అలాగే మీలాంటి మంచి పిల్లల్ని నాకు అందించాడని. పిఎస్సి హెచ్ఎంగా వచ్చిన రోజున ఈ స్కూల్కి హెచ్ఎంగా చేయాలని చెప్పి ఆ బాధ్యతను నేను చేయలేనేమో అనుకున్నాను. కానీ మాస్టర్ నాకు ఒక తమ్ముడు లెక్కన నన్ను ఏం పర్లేదు టీచర్ గారు, మీరు చేయలేకపోతే మీకు పూర్తి సహాయం. రోజున ఈ రకంగా నేను మీ అందరి ముందు నిలబడ్డానంటే పూర్తి కారణం ఆయనే. పోనప్పుడు మన సహచర్య యొక్క విలువ తెలుస్తుంది అన్నమాట. అందుకే నాకు ఇంత మంచి భర్తను నాకు ప్రసాదించాడు. ఇక పిల్లలు యూటీఎఫ్ తరఫున దగ్గరుండి చేయించినటువంటి మన సుందరయ్య గారు, ఈయన అన్ని ఉపాధ్యాయ సంఘాలకు ఉన్నటువంటి ఫ్యాప్టోకి చైర్మన్, యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా శాఖ అధ్యక్షుడు. వీరిని మన ఉపాధ్యాయులు ఇద్దరు కూడా తగురీతిన సత్కరిస్తారు. కూర్చోండి. సుందరయ్య గారిని కూర్చోబెట్టి సత్కరించారు, వారు సత్కరించారు.